ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్, మీరు చూసిన ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రైతు భరోసా పేమెంట్ గురించి, అసలు రాలేవు ఇక రావు అని చాలా మంది వెయ్యి కళ్ళతో ఎదురు చూసినటువంటి తరుణంలో ప్రభుత్వం ఇవాళ ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. సోమవారం నుండి ఇప్పటికీ 4 acres వరకు పేమెంట్ క్రియేట్ అయిపోయాయి. 4 acres పైబడి 5 acres కావచ్చు, 7 acres కావచ్చు, 10 acres వరకు కూడా, అంటే వ్యవసాయానికి సేద్యం ఉన్నటువంటి భూములన్నిటికీ కూడా రైతు భరోసా నగదు జమ కాబోతున్నాయి మండే నుంచి. మరి ఎప్పట్లో జమ అవుతాయి, ఎలా చెక్ చేసుకోవాలి అని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం చేయలేదుగా, ఇక రాదు అని చాలా మంది కూడా విమర్శలతో వర్షాలు కురిపిస్తున్నారు. అటువంటి తరుణంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకోవడం, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్డేట్ ఇవ్వడం చాలా గ్రేట్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇది ఫార్మర్కి మాత్రమే. ఓకేనా, ఆ డీటెయిల్స్ మనం చాట్ అని క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తంలో రైతు భరోసా పేమెంట్ ఇక రావు ఇక లేవు అనుకున్నటువంటి వాళ్ళకి 4 acres వరకు నిన్ననే క్రెడిట్ అయిపోయాయి. ఇక మండే నుంచి 5 acres వరకు ఉన్నటువంటి వాళ్ళకి, ఆ పై చిరుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి. అక్షరాల ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అకౌంట్లో నగదు జమ కాబోతున్నాయి. దీనికి సంబంధించి చాలా మంది లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, అసలు రైతు భరోసా పేమెంట్ వస్తాయా రావా, నాకు 6 ఎకరాలు ఉంది సార్, 7 ఎకరాలు ఉంది సార్, అసలు డబ్బులు వస్తాయా లేవా అని చెప్పేసి సోదరులు పెద్దపల్లి జిల్లా, అలాగే కరీంనగర్ డిస్టిక్, వరంగల్ జిల్లాల నుంచి, నల్గొండ జిల్లాల నుంచి, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి, సంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. మొత్తంలో ఈ రైతు భరోసా పేమెంట్ సోమవారం నుంచి యథావిధిగా అకౌంట్లో నగదు జమ అవుతాయని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు, తెలియజేశారు. ఆ డీటెయిల్స్ ఏంటో మీకు వీడియో కింద వన్స్ లింక్ ఇచ్చాను. ఈ రైతు భరోసా స్కీమ్ గురించి గత ప్రభుత్వం అయితే రైతు బంధుగా ఇచ్చాయి. ఇక కేసీఆర్ సార్ మీటింగ్ పెట్టడం, అలాగే ప్రభుత్వం దాన్ని ఛాలెంజ్గా తీసుకోవడం, అదేవిధంగా చకచక పనులు నడుస్తూనే ఉన్నాయి. మొత్తానికి రైతు భరోసా పేమెంట్ అకౌంట్లో నగదు జమ కాబోతున్నాయి. ఎవరికైనా జమ కాకుండా లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలన్నా టోల్ ఫ్రీ నెంబర్తో పాటు మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పటివరకు ఎంతమందికి వచ్చాయి, ఇంకా ఎంతమందికి రావాల్సి ఉంది, ఇంకా ఎన్ని వేల కోట్లు కావాలి, ఆల్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కమ్ మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేస్తానండి. ఓకేనా, సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.